హలో! హాయ్ అండి. మీ అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో మటన్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ మటన్ వీడియో. హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చానండి మా ఆయన. అందులో ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. కారం, ఉప్పు, పెరుగు, ధనియా అల్లం ఎల్లిపాయ ఏసి కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం వీడియో పెడుతున్నానండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇక్కడ చూసారా, ఇవి నేను చూపిస్తాను కొద్దిసేపు అయ్యాక ఆ గిన్నెలోవి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి. ఎందుకంటే కారం ఎక్కువనే వేస్తా, స్పైసీగానే తింటాం మేము. ఒక 2 కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి. ఇవి కందికాయ అండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇవి ఉడకబెట్టడానికి నిన్న మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చాను. చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు అది చూపిస్తాను నేను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నేను ఆయిల్ వేసుకున్నానండి. వేడయిందా లేదా చూసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఫస్ట్ దాల్చిన చెక్క, సాజీరా, లవంగా వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాక ఇది దోసకాయ అండి. నేను నాన్ వెజ్ తినను, ఈ కార్తీక మాసం కాబట్టి ఈరోజు లాస్ట్. దోసకాయ నా కోసం తెచ్చుకున్నాను. అది దోసకాయ కర్రీ కూడా వండుకోవాలి ఇప్పుడు మటన్ అయిపోగానే. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిందండి. వేగినాక ఆల్రెడీ నేను వేసిన కాబట్టి అల్లం ఎల్లిగడ్డ కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా వేసి కలుపుకొని పసుపు వేయాలి. నేను అందులో మ్యాగ్నేట్ చేసిన దాంట్లో పసుపు వేయలేదు. పసుపు వేసుకుంటున్నాను. బాగా వేగాక ఇదంతా వేగాక ఒక పుదీనా, కొత్తిమీర నేను ముందునే కడిగి పెట్టేసుకుంది ఉందండి, కట్ చేసి పెట్టుకుంది, అది వేస్తున్నాను. అది కొద్దిగా కలపాలి. కొద్దిగా బాగా కలిపినాక నేను మెంతం కూడా వేస్తానండి మటన్లో. మీరు వేస్తారా లేదా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది మటన్ మెంతం కూర. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన మటన్ని ఇందులో వేసేసి బాగా కలుపుతున్నానండి. కలిపాక అందులో కొద్దిగా ఆయిల్లో మగ్గదాకా మటన్ వేయాలండి. ఎంబడే నీళ్ళు పోయొద్దు అందులో. మటన్ వేసి మగ్గదాకా మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడాలండి. బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి మటన్. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. వెంబడే నీళ్ళు పోయొద్దండి, టేస్ట్ అంతా పోతుంది. అయ్యిందండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు నేను అందులోనే కొద్దిగా ఒకటే చిన్న సైజు టమాటా ముక్క అండి, కొద్దిగా పులుపు కోసం వేస్తాను నేను, అంతే. ఇంకా నీళ్ళు పోసేసి కొన్ని మనకు ఎంత అవసరమో అన్నీ నీళ్ళు పోసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటారు, గ్రేవీ తినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు మా ఆయనకు ఎక్కువ గ్రేవీ ఉండాలి, అందుకని కొన్ని నీళ్ళు పోసుకున్నాను నేను. పోసి విజిల్ వచ్చేదాకా ఒక 3-4 విజిల్ వచ్చేదాకా పెట్టాలండి. ఇవి అందులో జీడిపప్పు అండి, జీడిపప్పు, కొబ్బరి మిక్సీకి పట్టాను, అది లాస్ట్లో వేస్తాను. టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు వేస్తే. ఎండు కొబ్బరి ఫ్రై చేసి మిక్సీకి పట్టాలండి, పచ్చిది వేయొద్దు అట్లనే.
ఈ దోసకాయ కట్ చేసుకుంటున్నానండి నా కోసము. కుక్కర్ విజిల్ వచ్చేదాకా ఈ పని చేసేసుకుంటా నేను. ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తున్నానండి. కొద్దిగా అది వేగాక విజిల్ వస్తుందండి, కుక్కర్ విజిల్ తీసాను. ఈ లోపు ఇది వేగుతుంటుందండి. ఉల్లిపాయ చిన్న మంట మీద పెట్టుకున్నాను అది దోసకాయ వండడానికి. ఇందులో దోసకాయ కర్రీ దాంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఉల్లిపాయలు దోసకాయలు కూడా వేసేసానండి. ఈలోపు ఇది మగ్గుతుంటుంది, మూత పెట్టేసుకుంటా. మటన్ అయితే మంచిగా ఉడికిందండి. ఈ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ పట్టింది ఉంది కానీ అది ఇప్పుడు వేసేసుకోవాలి కొద్దిగా చిక్కబడ్డాక. వేసేసుకొని కొద్దిసేపు పెట్టాలండి అట్లనే మూత పెట్టేసి. దోసకాయ కొద్దిగా దగ్గర పడ్డదండి, ఉడుకుతుంది. గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలండి లాస్ట్లో. నేను ఆల్రెడీ గరం మసాలా వేసాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నా. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసానండి. ఇంకా మటన్ అయిపోయినట్టే. మొత్తం అయిపోయిందండి మటన్ మొత్తము. ఈ దోసకాయ కూడా కొద్దిగా దగ్గర పడ్డదండి. చూసారా, మటన్ రెడీ. వేడి వేడి మటన్. ఈ కందికాయ అండి ఉడకబెడుతున్నాను. కందికాయని చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను ఈరోజు తలకాయ కూర కూడా వండానండి. ఎందుకంటే కొద్ది చుట్టాలు వస్తున్నారని కొద్దిగా వండాను. సాంబార్ చేశాను, తలకాయ కూర కూడా వండాను. తలకాయ కూర వండేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా లాస్ట్ దోసకాయల్లో నేను ధనియాల పొడి వేసేసానండి. ఇంకా దగ్గర పడ్డది. ఇక బంద్ చేస్తాను.